తింటేనేమో ఆవేశం తినకుండా నీకు ఆశం ఇట్లా పోతున్న పని బాగా తిన్నాక బీబీ వస్తుంది ఇక తినకపోతే ఏం చేద్దాం నీకేం తెచ్చుకోలేదు పడుకో అప్పుడే తప్పుదా అయ్యో కొత్త కొత్తగా ఇప్పుడు నేర్చుకోవద్దా మంచి నావలు వచ్చినప్పుడు శిలము నేను ఎడతామంటే నాకు మోసొస్తుంది కాదే నావో ఓ దేవుడా నేను ఎడతామంటే నాకు మోసొస్తుంది కాదే అవ్వో ఏమంటావు నేను ఎడతాంటే ఒక్క నువ్వు కూర్చోలేడు కాదే నావో నేను ఎడతా అంటే మంది రాసవుతులు అవుతారు ఓ దేవుడా నది నా పట్ల బతికైతే ఎందుకు ఎడతావా ఓ దేవుడా నేను ఎడతా అంటే ఇంట్లో ఛాయ్ ఎత్తలే ఓ దేవుడా ఓ అయ్యా రామ 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 రామో దేవా ఎందుకని ఎడతామమ్మ రామోదేరా కొడుకు నిన్ను కొట్టినాడా రామోదేరా ఏమి బాధ కలిగినది రామోదేరా 10 మంది ప్రపంచ తీరుని 1000 మంది ఏకాదిరుని దేశముల దేవుణ్ణి రాజమేళంగా 100 మంది కుమ్మరి కమ్మరి మాల మాదిగా సపండుకో జాతుకున్న 18 కులాలు సభ 1 కోటి మంది మొత్తం సభ ఎప్పుదంటే కచ్చేది కలిగ ఎందుకు ఎత్తనో కోడలా బిడ్డ నాతోటి చెప్పరాదు రామోదేరా కోడలా ఎందుకు ఎత్తనో కోడలా మామా చెప్తున్నావు బాగా చెప్పకుంటున్నావు బాగా అత్తగలడు సుతిల రాని రాక రాకలడు ఆడపిని ఎత్తుకుని నా ఇంటికి వచ్చింది అత్త నీకు నాకు మాట లేకుండా నా ఇంటికి వచ్చిన అత్తో నీ బంగారు పాదాలు అత్త నా ఇంటికి వచ్చిన అత్త తీసుకొని ఇంట తీసుకపోయి ఆడబిడ్డ తీసుకొని సంకలు ఎత్తుకున్నా సంకలు ఎత్తుకొని అత్త పచ్చి పాలింత వాయా నువ్వు ఏ పని చేయదు పాడ చేయదు ఏ పని చేయద్దు అందరి పనులు 6 పనులు మొత్తం చేస్తా అత్త నువ్వు ఇంటి కూడా మంచం మీద కూర్చోని మంచం మీద కాలు మంచం కింద పెట్టద్దు ఈ అత్త నువ్వు అన్నది ఇంటి కుట్ట సీమ వస్తుంది అత్త అని ఊటూరు ఉల్లిగడ్డ ఎందుకు కటికోని దగ్గర వేయి కోతుకూర తీసుకొచ్చి కోతి కాదు మరి గొర్రెపోతు కూర తీసుకొచ్చి కిలో ఒకటి కచ్చి ఊటూరు ఉల్లిగడ్డ ఏటూరు ఎల్లిగడ్డ పొట్టపల్లి పల్లి ఉండే మళ్ళీ మసాలా వేసి సీమిడి ఎత్తనేసి కూర సీమిడి అంటే పెరుగు బదులు సీమిడి వేయాలి కూర సిక్క ఉంటే రేపు మా బావలకు ఇంటి పెట్టి మటల మసాలా సొప్ప అని చెప్పాలి ఉంటది ఈ అత్తడు బాగా తిన్నాక ఓ కాలుకుంటే ఓ చేయకుండా బాగా జరగ వచ్చింది బాలింత రోగం వచ్చింది అడ్డపడం అప్పుడు ఇప్పుడు ప్రాణం పోతుంది రమ్మని చెప్పింది మావ కోటలు రమాదేవి ఏమన్నదే మావయ్య అత్తకు బాలింత రోగం వచ్చింది కాలు చేయి పడిపోయింది రమ్మని చెప్పిందని మాత్రం మాట్లాడుతుంది కోటలు రమాదేవి నా భార్య ప్రాణం పోయేటట్టు ఉన్నదే అమ్మ గుండెలకు వెళ్లుగానే పోనాయో కాజముదల్లో
మేడకైనా నత్తున్నారా కోడలున్న మేడకైనా నత్తున్నారా భార్య ముఖము చూసి రాజురా భార్య ముఖము చూసి భార్య ముఖం చూస్తుంటే భార్య చూసిన రాని బిడ్డని ముందర పెట్టుకొని ఏడుతాను కవలాలా కన్నుల్లో ఎముళ్ళు కనబడ్డప్పుడు బిడ్డ మాత్రం గుర్తుంటలేదు కన్నుల్లో ఎముళ్ళు మొత్తం కడికి వెళ్ళిపోయిన బిడ్డను ఎత్తుకుంటుంది చూసిన రాని అమ్మ ఉడికత్తి కన్న తండ్రి పోనాయనా బిడ్డని ఎత్తుకొని అవరాలో అయ్యో బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అయ్యో బిడ్డ నా బిడ్డ నా బిడ్డ బిడ్డ సంధియగానే నా బిడ్డ బిడ్డని సంకలు ఎత్తుకున్నాడే అయ్యో బామరావే బామరావే ఓ బామా చూసిన రాని బిడ్డని ముంగడి పెట్టుకొని బామ ఏడుతున్నావు బాబు నీకేమి కట్ట వచ్చింది బాబా నీకేమి బాధ కలిగింది అవ్వా నిన్ను ఎడమ చేత కొట్టలేదు ఓ బామా ఎంగి నోటు తిట్టలేదు ఓ బామా గారింటి బిడ్డమైనా నువ్వు ఉన్నావా నా ఇంటి దీపమమ్మ ఓ బామా చేసుకున్న భార్య అంటే ఎవరు భర్త అంటే ఎవరెవరాలా భార్య అంటే కన్ను గుడ్లాంటిది భర్త అంటే కంటి రెప్పలాంటి వాడు కన్ను గుడ్డుకు బాధ కలిగినాడు కంటి రెప్ప ఆదుకోవాలి కంటి రెప్పకు బాధ కలిగినాడు కదా కంటి రెప్ప ఆదుకోవాలన్నాడు ఓ బామా పొద్దుకి కొట్టన్నా బామా పొద్దున కూడా పొద్దున అటు కొట్టల్ల బాబా పొద్దుకి కూడా అంటానే అవ్వా బామ ఏడల్లాడు ఒక్కనాడు బాబా ఒక్క మాట బాబు ఏడేళ్ళ వయసు బొమ్మలకు లక్కం చేసినాడు అత్త మామరాజు నీకు నాకు లక్కం చేసి నువ్వు ఏడేళ్ళ పిల్లనాడు బామని అవయ్య ప్రాణం పోయినాడే అవ్వా నేను పాపనా నేను చూసానా బాబు అన్నం పెట్టినాడు అల్లు రే బాబా నేను నువ్వు తప్ప బలగవు నాకు ఎవరు బాబా నేను తప్ప బలగవు నీకు ఎవరు బాబు అన్నదమ్ములైన నీకు లేరు బాబా అక్క చెల్లెళ్ళైనా నీకు లేరే బాబా నీవన్న వాళ్ళు నీకు లేరు బాబు నాన్న వాళ్ళు నాకు లేరు బాబా నేను మమ్మల వర్గం నీకు లేరే అవ్వా ఇప్పటికైనా అప్పటికే అవ్వరవ్వా ఏ ఆడపిల్లలకైనా అవ్వని వచ్చి నేను మమ్మల్ని భగవాన్ ఉండాలన్నదే అయ్యో నేను మామలా బలగము బలగమన్నా వేరున్నా ఇవాళ అవరాలు కథ మీద మాకు చూడు పెద్ద నరసయ్య ప్రాణం పోయినాడు అరే గా ముగ్గురు బిడ్డలు కా కొడుకు అన్నమ్మా గా బాబు కల్ల నరసయ్య మీద అంటారు బిడ్డలే అమ్మా అయ్యో పోత ఉన్నా బిడ్డ పోత ఉన్నా బిడ్డ
నా బిడ్డ రాజేశ్వరి నేను పోతా ఉన్నా నా బిడ్డ రేణుగా నేను పోతా ఉన్నా చిన్న బిడ్డ మమత నేను పోతా ఉన్నా నా కొడుక నేను పోతా ఉన్నా 5 లక్షలు ఎంత దూరం ఉన్నా బిడ్డాలయ్యా బిడ్డలున్నాయి బిడ్డలు చేతుల పని చెరువు పెట్టుకొని ఇల్లు కూడా వాకినాలు కూడా సేదవారు కూడా సెలకనుకుంటా గిరి కట్టి బిడ్డలు బాబు నర్సయ్య మీద పడ్డాలే వచ్చే పండుగల్లా కొయ్య పండుగల్లా ఓ బాబు నర్సయ్య బతుకమ్మ పండుగ పండుగ వచ్చిన్నాడు ఓ బిడ్డు బతుకమ్మ పండుగ వచ్చిన్నాడు బిడ్డు అందరు బాబులు వచ్చి బిడ్డలు కొంట పోతాంటే మా బాబు నర్సయ్య ఉంటే మా బాబు గీరం కట్టాడు మా బాబు గానం కట్టాడని బిడ్డ మీరు తోవలు చూస్తున్నా తోవలు చూస్తారని బిడ్డ తోవ చూసుకుంటూ నా కొడుక చిన్ననాడు కొడుక సంకలెత్తుకోని చదువుకున్నా కొడుకు పెంచుకున్నా కొడుక ఒక్క బుక్క కొడుక పెట్టుకున్నా ఊబసం కొడుకు మీరు ఉన్నా కొడుక కాలికత్తం చేసి చదువుకున్నా కొడుకు ఇనుమ సంకాలోనంగా ఇల్లు ఎత్తుకుంటే ఉడి సంకాలోనంగా ఇల్లు ఎత్తుకొని ఎలా మీద కొడకంగా ఇల్లు ఎత్తుకొని ఒక్క కొడుకు అందరు పడ్డా కొడగా సంతోషపడ్డంగా మీ బాగిలే నా కొడకంగా బాబు బాబు అయ్యో బాబుడు ఏదరా బాబు అమ్మ ఎంతమంది ఇవాళ కోడళ్ళ వాసిండు అల్లుళ్ళ వాసిండు అల్లుళ్ళ బిడ్డలు తెత్తాలని చేసేది పెడతల్లా ఓ బిడ్డలారో కోపం వచ్చిన్నాడు అల్లుళ్ళారా బిడ్డలు ఒక దెబ్బ కొడితే ఇప్పటికైనా అప్పటికేనన్నారవ్వా బిడ్డలు కొట్టినప్పుడు బిడ్డలు వచ్చి ఇంటికాడ తల్లి ఉంటే తల్లితో చెప్పుకుంటారు ఇంటికాడ బాబు ఉంటే బిడ్డలు బాబుతో చెప్పుకుంటారే అవ్వా బిడ్డలే మాత్రం చూడు ఇంటికాడ తండ్రి లేకపోతే అత్తగారింటికాడ భర్తలు కొడితే అత్తగారింటికి అంతా నా బిడ్డలు అమ్మగారింటికి రావంగా అయ్యో నా బొందాలే కొడితే వంద మీద వాడి నా బిడ్డలైనా మనవడా కార్తీకు చిన్ననాడు కరించెల్లి మనవడా కార్తీకు నా బిడ్డ కొడుకు అని మనవడా సంకలు ఎత్తుకొని ఎంతో సంబరపడ్డ రామనుడా కార్తీకు బిడ్డ బిడ్డలారా బిడ్డ కొడుకులారా మనమల్లు మనవరాళ్ళు నా కాకంత బలగంది వాసిన అయ్యో మీ ఇల్లు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ నా ఇల్లు నడివిలా అడివి కట్టుకున్నాగా గత వీలా మారు భూములు కట్టుకున్నాగా ఒక్క వీలా ఆ దేవుడు వరవలేదా గా
నరుడు నమ్మలేదా ఓ బాబు ఈ కొట్టమంది ఇల్లు ఇడిచిపెట్టి బాబు నీకు ఇల్లు పనికి లేదా బాబు నీకు ఈ జాగ పనికి లేదా అని నాయనా ఓ బాబా చూసిన రాని గడ్డ మీద పెద్ద నర్సయ్య ప్రాణం పోతే ఈ శరీరములకి వాడకు తోబట్టుకుని పోతుంటే వాడకటే అక్కతో ఎంత ప్రేమతో మాట్లాడేది వాడకట్టగా అక్కలు విడిచిండు చుట్టల బంధువులు విడిచి ఇల్లు కట్టుకుంటున్నాడు సన్నా నర్సయ్య ప్రాణం పోతే బిడ్డలు ఏడ్చిన మన వల్ల మనవరాళ్ళు కొడుకులు కోటలు భార్య ఏడ్చినట్టుగా బాబా మనమో కొడుకు సత్యశీల రాదు మన బిడ్డ సంజూరాని మన బిడ్డ చిన్నది ధనం ఉంటే దాసగోల బామ కట్టముంటే 10 మంది తోడు చెప్పుకోవండి అవ్వా బామ మనసులున్న వాడు బిడ్డగా సదీర బాయనే అబో బిడ్డ బాబంట విలువలేదే నా బిడ్డ నీకు బ్రహ్మదీర బాయే నమో కన్న తల్లి వీర బ్రహ్మదీర బాయనా అయ్య అయ్య కన్న బిడ్డ నా బిడ్డ పొద్దు వరుసగాడ ఉన్నావు నా బిడ్డో ఎందరు పోతుగవాలే ఎందరు వెళ్ళారవాలే నా బిడ్డో బామా ధనముంటే దాచుకోలే కట్టమంటే 10 మంది తోడు చెప్పుకోవాలి మనసులున్న మాట చెప్పవే బామా గామారాడినప్పుడు సుజులు కానీ నేను ముసలన్న మాట చెప్తానని నాదా బిడ్డని ఇస్తామున్నా నా బిడ్డని చేతుల్లో నా బిడ్డ అదిగో ఎవరోళ్ళు ఇదిగో ఎవరోళ్ళు కళ్ళల్లో కనబడతారయ్యా నాదా నా కాలు పడిపోయినది పడిపోయింది బాలింత రోగం వచ్చినాదా నా ప్రాణం పోతున్నది నాదా నా బిడ్డని చేత పెడతానా ఇలా కాదుకుంటే పుణ్యం నేల తప్పకుంటే పాపము అయ్యో నా భార్య వెయ్యిందా నా బిడ్డ ఒకనాడు నువ్వు చేసి ఒకనాడు అలా చేసి నా బిడ్డని ఒక్కసేపు కొడితే నాకవ్వలేదు ఎవరు ఓడగొట్టుకునే నా బిడ్డ ఎత్తదయ్యా బిడ్డని కొట్టవద్దు బిడ్డ బయలమ్మునాదా ఏనంత తండ్రి చచ్చిపోయి ఎగురుగుల తల్లి బిడ్డే అరే రొమ్ములు రోజులు కట్టి దంతపోయి సరిగా పోయి బాబునింటి బాసలు కొమ్మునింటి కొట్టాలి ఏ బిడ్డలు రాలేకుంటారే ఆ పుట్టలు లేకుండా